నేనున్నా మీకు అండగా అని చెప్పి సీనన్న అంటే అమల సీనన్న అంటారు. అంత గొప్ప నేను చేసే పనిని వృత్తిని ఎప్పుడు కూడా మరవద్దు అనే ఉద్దేశంతో అమల సీనన్న చెప్తున్న వ్యక్తి అమల సీనన్న. జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ కేసీఆర్ అమల సీనన్న గారి నాయకత్వం, టిఆర్ఎస్ కేవి టిఆర్ఎస్ కేవి. నమస్తే విధి న్యూస్ స్వాగతం. లక్ష్య సమాజం మల్లాపూర్ డివిజన్లో అశోక్ నగర్లో మరి టీఆర్ఎస్ కేవి ఆధ్వర్యంలో అమల శ్రీనివార్ గారి అధ్యక్షతన మరి ఈరోజు ఏఐటీసీ కార్మికులందరూ కూడా తన సమక్షంలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమానికి మరి రాంబాబు యాదవ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే ఉప్పల్ ఎమ్మెల్యే బెది సుభాష్ రెడ్డి గారు, మరి పన్నాల దేవేంద్ర గారు, కిరణ్ కుమార్ గారు, మరి నాగరాజు గారు వీళ్ళందరూ అధ్యక్షత నిర్వహించారు. ఆ రెండు వరకు వచ్చారు. మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్ర సమీకరణల సమిస్తున్న సందర్భంలో కార్మికులను మీ దృష్టి మళ్లించుకోవడం కొత్త రాజకీయ వేడిని రగిలిస్తుంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? నేను యాజ్ ఏ కార్మికునిగా, కార్మికుల శ్రేయస్సు కోరేవాడిగా వాళ్ళని ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంచాలనే ఒక తాపత్రయంతో ఏఐటీసీలో వాళ్ళు ఉండే వాళ్ళని దాదాపు 2-3 రోజుల నుంచి మన కార్యక్రమాలు మేము చేసే సేవా కార్యక్రమాలు చెప్పి వాళ్ళని మన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు నా పార్టీలోకి, మన టీఆర్ఎస్ పార్టీలోకి, కేవీలోకి వాళ్ళు వచ్చినందుకు కూడా పేరు పేరున వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేసిన. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పి నేను చెప్పగానే వాళ్ళు నా గురించి దాదాపుగా ఒక 10-15 రోజులుగా వాళ్ళు తెలుసుకున్నారు. వాస్తవానికి అమాలి సీనన్న అంటే ఏంది, అమాలి సీనన్నని మేము గౌరవ అధ్యక్షులుగా, మా అధ్యక్షులుగా పెట్టుకుంటే ఆయన మాకేం చేస్తాడు అనేది వాళ్ళు ఒక విధంగా ఉన్న డివిజన్ పరంగా మొత్తం తెలుసుకుంటే అమాలి సీనన్న గురించి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఎంతో ప్రేమతోడు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. రాగానే అన్నా నువ్వు మా ఎంబడి ఉండాలి, నువ్వు కష్టం చేసిన తెలిసిన వాడివి, అమాలి కార్మికునిగా ఉండి అమాలి కార్మికుల సమస్యలు పరిష్కరించిన వాడివి, మా సమస్యలు కూడా పరిష్కరించాలన్నా నువ్వు మా దగ్గరికి రావాలని చెప్పేసి వచ్చారు నా దగ్గరికి. రాగానే దాంట్లో నేను ఎందుకు స్వతహాగా నేను ఈ ఆటో డ్రైవర్లకు ప్రేమతో ఉంటా అంటే, నేను కూడా నా వయసు రీత్యా నేను ఏదైతే పని ఫస్ట్ మొదలుపెట్టానో అది ఆటో డ్రైవర్గానే మొదలుపెట్టిన. ఆటో డ్రైవర్గా నేను 2 సంవత్సరాలు పనిచేసిన. ఆటో డ్రైవరు పడే బాధలేందో, అతనికి ఉన్న కష్టం ఏందో, అతను ఉదయం లేసే సాయంత్రం వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ గురించి ఆలోచన చేసేది ఏందో అవన్నీ నాకు తెలుసు. అది తెలిసి దాన్ని ఈ వాళ్ళకి ఏదన్నా ఒకటి ఈరోజు భగవంతుడు ఇచ్చిన కాడికి మా అమ్మ నాయన నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను సంతోషంగా ఉన్నాను. కాబట్టి వాళ్ళని కూడా ఎంతో కొంత నాతోటి అయిన కాడికి వాళ్ళు సాయం చేయాలి, వాళ్ళకి ధైర్యంగా ఉంచాలి, వాళ్ళని కూడా సొసైటీలో తలెత్తుకుని తిరిగే విధంగా వాళ్ళని మలచాలి, వాళ్ళకి తెలివి తేవాలి అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అదేవిధంగా రాగానే వాళ్ళకు ధైర్యంగా ఉండడానికి, వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లాలు వచ్చినా వాళ్ళని సాల్వ్ చేయడానికి నేను ముందుంటాను అని చెప్పిన. అది చెప్పడమే కాకుండా ఇవాళ నా దగ్గరికి వచ్చిన ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా కట్టి అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా బాండ్లు అందజేస్తా, అది ఎమ్మెల్యే గారి చేతుల మీద అని చెప్పి కూడా వాళ్ళకి నేను తెలియజేసిన. దాన్ని తప్పకుండా అందజేస్తాం. ఎందుకు అందజేస్తామంటే నాకు ఆటో డ్రైవర్ల బాధలు నాకు తెలుసు కాబట్టి. వాళ్ళు ఇలా 2 లక్షలు 2,50,000 ఉన్న ఆటోని వాళ్ళు 50,000 1,00,000 రూపాయలు కట్టి ఆ ఫైనాన్సర్లకు ప్రతి నెల వాళ్ళు సంపాదించిందంత ఫైనాన్స్లో పెడుతూ దాన్ని ఫైనాన్స్ సంపాదించలేక వాళ్ళ కూడు కూడా కడుపుకోలేక దాన్ని వాళ్ళ పిల్లలకు భరించలేక ఇవన్నీ కూడా ఎన్నో బాధలు ఉంటాయి వాళ్ళకు. ఆ బాధలలో భరోసా కల్పించాలి, ధైర్యం నింపాలని ఈ యొక్క కార్యక్రమం నేను తీసుకున్నా. ఇది నా ఫస్ట్ టైం. నా దగ్గరికి రాగానే సీనన్న దగ్గరికి వాళ్ళ ఇంట్లో పోయి అడగాలి. ఇప్పుడు సీనన్న దగ్గరికి పోయారు కదా, ఇంత ప్రేమతోడు పోయారు, ఆయన మీకు ఏం చెప్పిండంటే సీనన్న దగ్గరికి పోతే మాకు ప్రేమను పంచిండు, మాకు ధైర్యాన్ని చెప్పిండు, మన కుటుంబానికి ఒక భరోసాను ఇచ్చిండు, ఆయననే మేము ఎన్నుకున్నాం, ఇవాళ ఆయనతోటే మేము అని చెబితే అదే నాకు చాలా సంతోషం. మా నాయన కూడా ఆత్మ కూడా ఆ విధంగా ఉంటేనే సంతోషిస్తాను నమ్మేవాడిని కాబట్టి నేను ఈ కార్యక్రమం తీసుకున్నా. ఇది ఇచ్చినా ఇదికే సరిపోతుందని నేను అనుకుంటలేను. వారికి ఎల్లవేళలా ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఎక్కడ ఏం జరిగినా ప్రతి క్షణం వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల నుంచి గట్టెక్కించడమే నా పనిగా నేను పెట్టుకుంటా ఉన్నా. దీనితో పాటు రేపు ఆటో డ్రైవరే కాదు, ఆటో డ్రైవర్ కూడా లీడర్ కావాలి, లీడర్ కూడా వాళ్ళకున్న కార్మికులకు నాతోటి అయిన కాడికి చేయాలి. అంటే ఈరోజు నేను ఆర్థికంగా కష్టం చేసిన డబ్బులు పెట్టుకొని సహాయ శాఖలు అందిస్తూ ఉన్నా. అదే నేను రాజకీయంగా నేను ఎదిగి యాజ్ ఏ మల్లపురం డివిజన్ కార్పొరేటర్గా నేను నిలబడి గెలిచినట్లయితే ప్రభుత్వం ద్వారా కార్మికుల పట్ల, ప్రభుత్వం పట్ల, పార్టీగా మధ్య అనుసంధానంగా ఉంటూ వాళ్ళకి అన్ని కార్యక్రమాలను ఇంకా చురుగా తీసుకొని పోయి వాళ్ళకి ప్రభుత్వం వచ్చే కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి తీసుకొచ్చి అందించే భాగ్యం కల్పించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని, పార్టీని కోరుతా ఉన్నా. ఆ ద్వారా కూడా ఇంకా సేవ చేస్తా అని చెప్పి కూడా నేను ముందుకు వస్తూ ఉన్నా. ఈ విధంగా మరి జాయిన్ అయిన సందర్భంలో వాళ్ళు మీ దృష్టికి ఎలాంటి డిమాండ్లు తీసుకొని వచ్చారు? వాళ్ళు ప్రస్తుతానికి నాకు ఎటువంటి డిమాండ్లు తేలే, వాళ్ళ సమస్యలు ఏమీ లేవు.
వాళ్ళు కూడా సమస్య కలిసికట్టుగా ఒక నాయకత్వం కింద 30 ఏళ్ళ నుంచి వీళ్ళే స్వతహాగా నిలబడి ఉన్నారు. వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటంటే ఇవాళ వేరే ఏమున్నా మనకు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకు ఇచ్చేటి అని ఇచ్చింది. కాకపోతే ఇవాళ వాళ్ళకు ఒక భరోసా కావాలి, ఒక ధైర్యం కావాలి, ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్గా నన్ను తీసుకుంటా ఉన్నారు. ఇన్ని రోజులు వాళ్ళకి సపోర్ట్ లేక ఎవరు ఏమన్నా పడరు. ఎక్కడ ఏం చేసినా ఎవరైనా ప్యాసింజర్స్ అని ఉంటారు, కొందరు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కొందరు ఆడదాకా తీసుకొని పోయి కూడా వాళ్ళు కిరాయి ఇవ్వకుండా వాళ్ళనే కొట్టి పంపించిన రోజులు ఉంటాయి. అటువంటి జరిగినప్పుడు నా దృష్టికి తీసుకొని వస్తే వాడు ఎవడైనా కానీ వాడు జేజమైనా సరే వాని ఇంటి మీదకి పోయి వాడిని బయటకు గుంజైనా సరే ఆటో డ్రైవర్కి న్యాయం చేసే విధంగా పోరాడుతానే దమ్ము నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చారు. అవన్నీ ఇక నుంచి ఎవరి దగ్గర తల దించాల్సిన పని కానీ ఏ తప్పు చేయాల్సిన పని కానీ మనకు లేదు. ఇవాళ స్వతంత్రంగా సంతోషంగా మనం ఆటో నడిపించి ఇంకిత ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమస్యలు నా దృష్టికి తెచ్చిన ఎమ్మటే పరిష్కరిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. టీఆర్ఎస్ కేవీ రాంబాబు యాదవ్ గారి ప్రోత్సాహం, అలా చూస్తే వేముల మారయ్య గారి ప్రోత్సాహం ఎలా ఉంది మీకు? నాకు రాంబాబు అన్న గారు అసలు టీఆర్ఎస్ కేవీలో నేను ఒక ముఖ్య నాయకునిగా ఉన్నా. టీఆర్ఎస్ కేవీలో నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్గా ఉన్నా. అలాగే కేవీలో ముఖ్య నాయకునిగా ఉన్నా. కేవీలో ముఖ్య నాయకుల్లో ఒక 5 పేర్లు ఉంటాయి. రాంబాబు గారు, నారాయణ గారు, రూప్ సింగ్ గారు అండ్ మారాయణ, నేను. అంతే తప్ప మిగతా మొత్తం మా అనుబంధంగా ఉన్న వాళ్ళే. ఇవాళ మేము టీఆర్ఎస్ కేవీని నిలబెడుతూ వాళ్ళకు అనుసంధానంగా ఉంటూ అన్ని రకాలుగా టీఆర్ఎస్ కేవీని బలోపేతం చేస్తూ అన్ని రంగాలను మేము అన్ని బలోపేతం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాంబాబు గారు నన్ను ప్రత్యేకంగా ఆయన తమ్మిని కంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకుంటాడు. అలాగే మారయ్య గారు నేను ఈక్వల్, మేము ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నా. ఆయన రంగం ఆటో రంగం, నాది అమాలి రంగం. అయినా కలుపుకొని పోతాం. ఆటో వాళ్ళకి ఏమైనా మేము అండగా ఉంటాం, మా అమాలీలకు ఏమైనా ఆటో కార్మికులు అండగా తీసుకొని కూడా మేము కలిసికట్టుగా పనిచేసే వాళ్ళం. అందరితో పాటు మా సుభాష్ రెడ్డి గారు కూడా నేను కార్మిక నాయకునిగా నాకు ఎన్నో ఆయన ధైర్యాన్ని నుంచి ముందుకు తీసుకున్న వ్యక్తి. అతను కూడా చాలా నాకు సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాడు. ఆయనది కూడా మేము హెల్ప్ తీసుకుంటాం. లోకల్గా ఉన్న కార్పొరేటర్ది హెల్ప్ తీసుకుంటాం. అలాగే డివిజన్ ప్రెసిడెంట్లది కావచ్చు, అనుబంధ సంఘాలది కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి కేవీ క్యాబ్ డ్రైవర్ ప్రెసిడెంట్ వచ్చిండు, అలాగే బీసీసీఎల్ ప్రెసిడెంట్ వచ్చిండు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ వచ్చిండు, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ వచ్చిండు, మన ఈ కేవీ ప్రెసిడెంట్ వచ్చిండు. ఇలా అందరు ప్రెసిడెంట్లు ఇవాళ మా అందుబాటులో మా దగ్గరకు వచ్చి ఉన్నారు. అందుకంటే అందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. పార్టీలో అందరం ఐకమత్యగా ఉన్నాం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా శిరస వహిస్తూ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, చేస్తాం. మాకు ఎవ్వరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మాకు ప్రభుత్వం ఏది చెప్పినా ఆ ఆదేశాలు పాటించడం, ప్రభుత్వాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవడం, పార్టీ సూచించిన క్యాండిడేట్ గెలిపించడం. రాబోయే రోజుల్లో కూడా చేరికలు ఇలా కొనసాగుతాగా మీ యొక్క మరి అన్నదండలు ఎలా ఉంటాయి? చేరికలు అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే నాకు వేరే పార్టీ ఎక్కడ కూడా మరి దరిదాపుల్లో కనిపిస్తలే. ఇవాళ మా పార్టీ గురించి తెలుసుకొని ఇంకా మంది వస్తూనే ఉన్నారు. మేము చేర్చుకోవడానికి వెనక ముందు ఆడుతున్నాం. కానీ మా కార్మికులను మాత్రమే మేము ఎక్కువ ప్రేమతోటి వాళ్ళకి మేము అందుబాటులో ఉండాలి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి అందాలి అన్న ఉద్దేశంతో మేము వీళ్ళని అడిగినాం తప్ప వేరే చేరికలు అనేవి అనిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎవరు వచ్చినా పార్టీ ఆహ్వానిస్తూనే ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన సమస్యలు తీరుస్తూనే ఉంటుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి చెప్పినటువంటి విషయాలు. కార్మికులందరికీ అందుబాటులో ఉంటాం. కార్మికులకి రాబోయే రోజుల్లో కూడా 10 లక్షల ఒకటి మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపకంగా నేను బాండ్ చేపిస్తానని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామ్యాన్ శ్యామ్తో మిశ్వరేజ్ దండం.